రే కన్నా, చెప్పండి అన్నా. రేపటిలోపు డబ్బు తీసేసుకో, లేకపోతే నువ్వు అయిపోతావు. ఏంటి అర్థమైందా? మీరు కంగారు పడకండి అన్నా, అన్నీ నేను చూసుకుంటానుగా. ఆ, సరే సరే. ఉంచండి. ఇంత పొద్దునే నగలు తీసుకొచ్చారంటే ఎంత బాధలో ఉన్నారో అర్థమైంది. ఇవన్నీ అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. ఇవి నాకు నా వద్దండి. మాట వినండి. తీసుకోండి అమ్మా, నాకు వీలైంది నేను చేస్తా. అదే ముందు వీటిని పట్టుకోండి. ఇవి మీకు వద్దండి. కన్నా, వెళ్ళిన వెంటనే వాళ్ళని చంపేయకు, సరేనా? ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉందో గమనించు. ఆ? ఏంట్రా నువ్వు అందరం గెలుస్తున్నావేంటి? కేవలంగా లేదు నీకు. ఇంతకు ముందు నేను కూడా చాలాసార్లు గెలిచానులే. అప్పుడు ఎవరు ఎక్కువగా చంపుతున్నారో చూద్దామా? రా చూద్దాం రా. ఎక్స్ట్రాలు జగ్గు ఏ సత్తాను. ఏంట్రా నువ్వేసేది? మూసుకునేయి. ఏంట్రా టీ తాగు. వెయిట్ చేస్తా. లేరా? ఇదిగో, తీసుకో. వాడు ఏదో వాగుతూ ఉంటాడు. తెలుసు. చెత్త నా కొడుకులు ఎక్కడి నుంచి వచ్చి ఇలా చేశారో తెలియదు. మన ఏరియాలో వాళ్ళు నా చేతిలో దొరకాలి. నీ చేతికి దొరికితే ఏం చేస్తావో చెప్పు. ఏం చేస్తావురా? నా వాళ్ళని తెలిసినా కూడా వాళ్ళని వేసేశారు. నువ్వేంట్రా ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎవరో కనిపెట్టు. ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఖచ్చితంగా ఆడదే అయి ఉంటుంది. ఇంకెవరికి ఈ ధైర్యం రాదు. ఆడమనిషా? ఈ ఆడమనిషి ఎక్కడి నుంచి వచ్చింది? నా గురించి కొంచెం ఆలోచించండి అమ్మా. కాళీబాబు బజార్లో నేను మొట్టమొదటి బిజినెస్ చేసేటప్పుడు నన్ను కూడా బెదిరించారు. ఒకరోజు నాకు చాలా కోపం వచ్చి వాళ్ళ మనుషులు ఒకటి తల పట్టుకొని ఇలా నరికి పారేశాను. అది వెళ్ళి గంగా నదిలో పడిపోయింది. అంతే. ఆ తర్వాత చూసుకున్నారంటే మొత్తం అంతా మారిపోయింది. అందరూ నన్ను చూసి భయపడ్డారు. పోలీసులు కూడా నన్ను నుండి దూరంగా ఉన్నారు. అర్థమైందా? జనం మనకు మర్యాద ఇవ్వలేదనుకోండి, మనం ఆ మర్యాదని ఎలాగైనా సంపాదించుకోవాలి. కమలా, ఏమైంది? ఇంకా టీ తీసుకురాలేదు? ఓయ్, ఆవిడికి ఇవ్వు. రే అగ్గి పెట్టేవరా, తను నా వైఫ్. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. ఇదిగోండి, ఇది పెట్టుకోండి. దీంతో కాల్చడం నేర్చుకోండి. కన్నా మీకు నేర్పిస్తాడు. మరి మీ అమ్మాయిని ఏం చేయబోతున్నారు? మీతో పాటు ఉంచుకుంటారా ఏంటి? కాదు, అమ్మాయిని జాగ్రత్తగా ఎక్కడైనా ఉంచండి. మీరు కూడా కొన్నాళ్ళకి మీ ఇంటి నుండి ఎక్కడైనా కొంచెం దూరంగా ఉండండి. అయితే నేను మళ్ళీ భయపడాలా? నేను భయపడమనటం లేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి అంటున్నాను. అర్థమైందా? మీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను లేండి, మీరేం బాధపడవద్దు. మీరేమనుకుంటున్నారు, నేను ప్రొటెక్షన్ ఇవ్వట్లేదనా? మీరే చూడండి, మిమ్మల్ని రక్షించడానికి ఎంతమంది ఉన్నారో మీ చుట్టూరా. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కంగారుగానే ఉంది. నాకు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. మనశ్శాంతి అనేది అస్సలు లేదు. సర్లేండి,
ఆ, మీ కుటుంబం ఎలా సాగుతోంది? మా మామయ్య గారికి పెన్షన్ వస్తోంది, దాంతో మేనేజ్ చేస్తున్నాం. ఆ. రే కన్నా, కాళీబాబు బజార్ షేర్ నుండి మందిరాదేవికి ఒక భాగం వెళ్ళిపోవాలి. ఏంటి? ఏంటంటావేంట్రా? నా షేర్ ఇవ్వాలా? నేను ఇవ్వమన్నాను కదా, మళ్ళీ నన్ను ప్రశ్నిస్తావేంట్రా? రేపటి నుండి మందిరాదేవికి కాళీబాబు బజార్ నుండి షేర్ వచ్చేయాలి, అర్థమైందా? ఇంకో మాట, నేను మేకగా మారిపోమంటే నోరు మూసుకొని మారిపోవాలి, అర్థమైందా? ఏమిటి? తినమ్మా, నోరు తెరు. కాస్తన్నా తిను. అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను. మావయ్య ఆ, ముందు మీరు భోజనం భోజనం చేయండి. నేను చూస్తానుండు. భూమా, కాస్త నువ్వే తినే తల్లి. మీ అత్తయ్యది కనిపించట్లేదు. అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు, నిద్రపోతున్నారు. ఆవిడకి ఏమైంది? అత్తకి జరగలే. ఆగండ్రా. ఎక్కడికి వెళ్తున్నారా? ఎవరు తప్పించుకోకూడదు. దీన్ని తప్పించండి. ఏయ్, వదలవే. ఏం పీకుతున్నారు? నువ్వు నీ ఇంటిని చూసుకోలేకపోతున్నావు, నీకు నా వాటా కావాలా? ఆ? ఇప్పుడు వెళ్ళి నువ్వు ఏం చెప్తావు? ఆ? నేను చాలా మంచిదాన్ని, నాకేదైనా కాస్త చూసివ్వండి అని అడుగుతావా? దేనికంటే నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఇకపై నీ సేఫ్టీకి నేను గ్యారంటీ, ఓకేనా? అంతేకాదు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తా. దానికి బదులుగా మన ఇద్దరం ఏంటి, ఓకేనా? ఏయ్, రెచ్చిపోకు. అలాగైతే అన్ని ఒంటరిగా నువ్వే హ్యాండిల్ చేసుకోగలవా? ఆ? నన్నే కొడతావా చెత్త మొహం దానా? పోదా అర్థంగా బుద్ధులేదు దానికి. అక్క, ఇది పిస్టల్లో ఒక భాగం లాంటిది. ఆ బాటిల్ని గురి చూసి కాల్చండి. కాల్చండి, కాల్చండి. నీ వల్ల అవుతుంది. దాన్నే గురి పెట్టాలి కదా. మీ చేతులు నేరుగా పెట్టండి. అది కాదక్క, మీరు అన్ని బాటిల్కి గురి పెట్టారా? కాదక్క, ఒక్క బాటిల్కి మాత్రమే గురి పెట్టండి. అర్థమైందా? గురి పెట్టండి.